నర విజయ్ గారు జాయిన్ అయ్యారు. రాజకీయ విశ్లేషకులు విజయ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. విజయ్ గారు వినిపిస్తుందండి? వినిపిస్తుంది. విజయ్ గారు, నిన్న చివరి రోజు అసెంబ్లీ సెషన్స్ లో పూర్తిగా వ్యక్తిగత విమర్శల సైడ్ ఎక్కువగా కౌంటర్ అయ్యాయి. ఏంటి, ఏమనుకుంటున్నారు? ఈ రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ ఏంటి ఈ రకంగా మాట్లాడుకుంటూ వెళ్తుంటే? చూడండి, వ్యక్తిగతమైనటువంటి దాడులు, వ్యక్తిగత విమర్శలు అనేవి సరైనటువంటిది కాదు. అన్ని రాజకీయ పార్టీలు దానికి సంబంధించినటువంటి తగ్గాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు వ్యక్తిగత అంశాల విషయం జోలికి పోకూడదు. వ్యక్తిగత అంశాలు మొదలు పెట్టింది అయితే నిన్న ముఖ్యమంత్రి గారే మొదలు పెట్టారు. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు, సబ్జెక్టు ప్రకారంగా సమాధానాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉండే, కానీ వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి విషయంగా కనిపించింది. అదొక విషయం అయితే, ముఖ్యంగా రాష్ట్రం ఏ వైపు ఏ డైరెక్షన్ లో జరుగుతుంది, ఫైనాన్షియల్ విషయంలో, పథకాల విషయంలో, అభివృద్ధి విషయంలో అనేది ప్రధానమైనటువంటి అంశం. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ముగిసేసరికి ఈ ప్రభుత్వానికి 2.5 సంవత్సరాలు అయిపోతుంది. అయిపోతున్నటువంటి సమయంలో వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు, వీళ్ళు ఎప్పుడైతే ఎలక్షన్ టైంలో ఎట్లిచ్చారు, వీళ్ళు ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పడం కాదు, వీళ్ళు ముందే చెప్పారు మాకు 60 సంవత్సరాల పరిపాలన అనుభవం ఉన్నది, మేము ప్రతి అణువు ఈ బడ్జెట్ చూసినటువంటి వాళ్ళము, ప్రతి అంశం అప్పులేంది అనేది ఎలక్షన్ టైంలో కూడా అప్పుల విషయం వీళ్ళు చెప్పారు. ఇవన్నీ తెలిసిన తర్వాతనే హామీలు ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చేసి అవన్నీ రాహుల్ గాంధీతో సహా అందరు వచ్చి మేము దేశవ్యాప్తంగా 60 సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళని చెప్తున్నాం అనే విషయాన్ని రాష్ట్ర ప్రజల ముందు పెట్టి ఒక్కొక్కటి నెల రోజులు అధికారం వచ్చిన, ఏది రుణమాఫీ అయితే వెంటనే చేస్తామన్నారు, ఆ తర్వాత 4,000 పెన్షన్ అయితే నెక్స్ట్ మంత్ నుంచే ఇస్తామని చెప్పారు, 2,500 మహిళలకు అలానే చెప్పారు, రైతు భరోసా అయితే, రైతు బంధు అయితే వెంటనే 15,000 ఇస్తాము, మీరు ఒక్క నెల రోజులు ఆగండి అని అన్నారు. ఈ హామీలు నెరవేర్చడంలో 2.5 సంవత్సరాలైనా ఇప్పుడు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయేసరికి అవుతుంది. దానికి సంబంధించినటువంటి ప్రణాళిక అయితే లేదు. దానికి సంబంధించినటువంటి వీళ్ళు అదేవిధంగా బోనస్ కు సంబంధించినటువంటి అంశం, వీళ్ళు అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నారు, కానీ వరికి సంబంధించి అది కూడా ఓన్లీ సన్న ఓట్లకే మొన్న ఇంప్లిమెంటేషన్ చేయటం జరిగింది. ఇది ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు అభిప్రాయం ప్రకారము వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాల్సినటువంటి, లేకపోతే చాలా ప్రజల్లో ఒక అసహనం పెరుగుతుంది, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఇటీవల చేసినటువంటి కొన్ని వాళ్ళ పార్టీ వాళ్ళు సర్వే చేసుకున్నా, వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు చూసుకున్నా పార్టీ పరిస్థితి చాలా రాజకీయంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నట్టు రిపోర్ట్లు కూడా ఉన్నాయి, వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా. అందుకని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా ఇట్లాంటి హామీలు ఇచ్చి విఫలమవుతున్నటువంటిది మంచిదిగా, రాష్ట్ర ప్రజలకు మంచి కాదు. ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి అంశంలో వీళ్ళు కరోనా కావచ్చు, ప్లస్ అదేవిధంగా డిమానిటైజేషన్ అంశాలు వచ్చిన తర్వాత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చింది. అవన్నిటిని కూడా వీళ్ళు పరిగణలోకి తీసుకోకుండానే కొండకెంటిక కట్టినట్టు అప్పుడు హామీలు ఇచ్చారు. ఇప్పుడు హామీలు ఇంప్లిమెంటేషన్ జరగకపోయేసరికి రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ డైవర్షన్ కోసం వ్యక్తిగతమైనటువంటి విమర్శలు పోతున్నారు. అంటే ఇప్పుడు విజయ్ గారు, ఇంకొకటి డ్రోన్ అంశం ఏదైతే తెరపైకి వచ్చిందో దీని గురించి కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. 16 రోజులు జైల్లో ఉంచారు, నా బిడ్డ పెళ్లికి వెళ్లకుండా చేశారంటూ కూడా ఒక సెంటిమెంట్ అయితే క్రియేట్ చేశారు. పబ్లిక్ కి కూడా ఒక సెన్సిటివ్ పాయింట్ పైన అయితే టచ్ చేయడం జరిగింది. ఏంటి, నిజంగానే బీఆర్ఎస్ ఈ రకంగా కక్ష సాధిస్తుంది, ఈ రకంగా మాట్లాడారు, ఏంటి దీన్ని ఏ రకంగా చూడొచ్చు? చూడండి, డ్రోన్ విషయము, డ్రోన్ ఎగిరేసి అప్పుడు జైలుకు పోయినటువంటి అంశము. డ్రోన్ ఎవరింటి మీద, ఇప్పుడు ఎవరైనా ముఖ్యమంత్రిలే కాదు, ఇప్పుడు ఎవరైనా మామూలు పర్సన్ ఇంటి మీద కూడా డ్రోన్ ఎగిరేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తారు కంపల్సరీ, ఇంట్లో ఫోటోలు తీస్తున్నా అంటే. అప్పుడు తీసుకొచ్చి ఆ సానుభూతి అప్పుడే పొందే సీఎం అయ్యారు కదా, ఇప్పుడు మళ్ళా సానుభూతి పొందే అంశం ఏమి ఉండదు. అప్పుడే నన్ను అరెస్ట్ చేశారు, నన్ను ఇవన్నీ చేశారు అనే దాంతోటే ఇది పెట్టినటువంటిది. ఇంకా అప్పుడు కూడా ఏంటంటే తెలిసినటువంటి విషయం, అప్పుడు అది యాక్చువల్ గా పోలీస్ స్టేషన్ బెయిలే ఇస్తామని కూడా అప్పుడు ఉన్నటువంటి పోలీసులు చెప్పారు. కానీ కావాలని ఉద్దేశపూర్వకంగా జైలుకు పోతే సానుభూతి వస్తుంది అనే విషయం కూడా అప్పుడు బాగా చర్చ జరిగినాయి. ఆ సందర్భంలో కూడా అనేక సందర్భాల్లో తెలిసినటువంటి వాళ్లకు చాలా క్లియర్ గా తెలుసు అప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్. సరే, ఇప్పుడు అసెంబ్లీ వేదికగా చెప్పుకోవడం ఎన్నోసార్లు, ఇది మామూలు సమయంలో అప్పుడు ప్రతిపక్ష అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు అనేక సార్లు ఈ అంశం చెప్పుకున్నారు మీడియా తోటి అవన్నీ. కానీ అసెంబ్లీ వేదికగా ఈ అంశం నిన్న చెప్పుకోవడం జరిగింది. వ్యక్తిగతంగా తనకు జరిగినటువంటి జైలుకు సంబంధించిన సంఘటన అది అట్లాంటిదే. వ్యక్తిగత
సానుభూతి అప్పుడే ఈ అంశం కోసం వ్యక్తిగత అంశాలు పెట్టి సానుభూతి పొందడం కోసం చేసే ప్రయత్నం కంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటిది రాష్ట్రాన్ని ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే వైపే ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఇట్లా అంటే వ్యక్తిగతంగా ఇప్పుడు విజయ్ గారు ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్లుగా మీరు చెప్పిన అంశాలని పరిగణనలోకి తీసుకుంటే ఈ రోజు అసెంబ్లీ వేదికగా ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నారా, డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి అనుకోవచ్చా? అదే జరిగింది కదా, అదే జరుగుతుంది, అదే జరగబోయింది. కానీ చివరికి అదేమైనా అప్పుల విషయం కావచ్చు, దీన్ని చాలా క్లారిటీగా ఎన్ని అప్పులు ఉన్నాయి, అప్పుల విషయంలో ఒకేసారి ఊరికే ఇది రాష్ట్రం దివాలా తీసింది అనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ఎక్స్పోజ్ చేయకూడదు. దానివల్ల ఉపయోగం అవుతుంది. ఒకసారేమో నిన్ననే రెండు సార్లు వాస్తవానికి ముఖ్యమంత్రి గారు ఒకసారేమో దివాలా తీసిందని చెప్తారు, దివాలా తీసిందని మీరే చెప్పొద్దని చెప్తారు. మళ్ళా ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని మొత్తం దివాలా తీసింది, అప్పు పుడతలేదని ముఖ్యమంత్రి గారే అంటారు. ఏది కరెక్టో తెలుసుకోలేకుండా, అంటే ఏది కరెక్ట్ అనే అంశం ఒక గందరగోళం, ఒక కన్ఫ్యూజన్ లోనే పరిపాలనా వ్యవస్థ ఉందా అనే క్వశ్చన్ మార్క్ మాత్రం సమాజంలో గమనిస్తున్నటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. రెండు రకాల స్టాండ్ లేదు. ఒకవైపు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మేము ఇన్ని చేశాం అవి చేశామని చెప్తుంటారు. మరోవైపు రాష్ట్రం దివాలా తీసింది, అప్పు పుడతలేదు, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు అని ముఖ్యమంత్రి గారే అంటారు. ఈ రెండు ఎంత విరుద్ధమైనటువంటి ప్రకటనలు. ఒక రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి వ్యక్తి, రాష్ట్రాన్ని నడుపుతున్న లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తి అట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తే అంత కన్ఫ్యూజన్ అవుతారు కదా. సామాన్యులు ఏమనుకుంటావాలి, అరే పైసలు లేవు రావు అని అనుకోవాలని. మరోవైపు ఇంకేంది, మేము అభివృద్ధి చేస్తున్నామని చెప్పడం అనేది. ఇవన్నీ కాంట్రడిక్షన్ తోటి పరిపాలన సాగదు, ఎక్కువ రోజులు సాగదు. ఇక నెక్స్ట్ ఎవరు వినరు. ఇట్లా ఈ రకమైన ఏంటంటే పరిపాలన పూర్తిగా అస్తవ్యస్తం అయిపోతుంది నెక్స్ట్ స్టేజ్ లో. ఇట్లా ముఖ్యమంత్రి ఒక కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉన్నట్టయితే అంటే అప్పు పుట్టదు. అరే ముఖ్యమంత్రి ఎన్ని స్టేట్మెంట్లు ఇస్తున్నాడు అనేది, అప్పు పుడతలేదని ముఖ్యమంత్రి గారే అంటున్నారు. నీకు అన్ని రకాల ఇబ్బందులు వస్తాయి. ఇక్కడ భూముల రేట్ ఇంకా పడిపోతాయి, ఈ రాష్ట్రంలో ఏం జరగదు, కంపెనీలు రాయితీలు రావు, ఆర్థిక పరిస్థితి బాగాలేదని సీఎంఏ ఇట్లా మాట్లాడుతుంది ఏంటి అనేది. ఇది ఒక పాజిటివ్ గ్రోత్ వైపు, ఒక పాజిటివ్ వైపు అడుగులేస్తున్నట్టు ప్రభుత్వం లేదు. పూర్తిగా నెగిటివ్ వైపు తీసుకుపోతున్నట్టు డైరెక్షనే. ఒక లీడ్ చేసేటువంటి వ్యక్తి, ప్రభుత్వాన్ని లీడ్ చేసేటువంటి వ్యక్తి ఒక పాజిటివ్ వైపు డైరెక్షన్ ఇచ్చుకుంటూ ప్రజలను నడిపించుకోపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, ప్రభుత్వాన్ని నడిపించుకోపోవాల్సినటువంటి అవసరం. ఓ నెగిటివ్ షేడ్ వైపు నడిపిస్తే వాళ్ళకే చాలా ఇబ్బంది, ప్రభుత్వానికే ఇబ్బంది వస్తుంది. మీరు నెగిటివ్ చెప్తుంటే ప్రతిపక్షాలు కావచ్చు, ప్రజలు కావచ్చు మరింత ఎక్కువ నెగిటివ్ ఆలోచిస్తారు. అది ప్రభుత్వ అధినేత నెగిటివ్ ఉంటే ప్రజలు ఇంకెక్కువ నెగిటివ్ ఉంటారు.